అక్క నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు అక్క? నా పేరు మాంకలి అనుష. అనుష గారు. ఏం చేస్తుంటారు అక్క మీరు? వ్యవసాయం చేస్తాం. ఇక పనికి పోతారు. ఓకే. సో ఎక్కడ ఉండేది? వావిలాల. ఇదే ఊరా మీది? ఓకే. సో ఏంది మరి ఎట్లుంది మీ మహిళలకి ప్రభుత్వం పథకాలు ఇస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం, ఏంది ఆ పథకాలలో సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం మేము. సంతోషంగా ఉన్నాం. మా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కష్టపడి పట్టుదలతోటి పేదవాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ బాధ నుంచి కష్టపడుకుంటా పై స్థాయికి వచ్చిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా గ్రేట్ అసలు. అన్నకు నమస్కారం. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా అన్న నమస్తే, మీకు చేతకోటి దండాలు పెడుతున్నా. నేను కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం. నాకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలా. బీఆర్ఎస్ పార్టీ బాగా మాట్లాడతారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిరు? 10 సంవత్సరాలు గెలిచి కనీసం ఒక పేదవారిని ఎవరినైనా గుర్తించిరా? అది లేదు కదా. వాళ్ళ ఎమ్మటి తిరిగిన వాళ్ళు 10 మంది తిరిగితే ఆ 10 మందికే పనులు చేసుకున్నారు. కానీ వాళ్ళు 10 మంది ఎత్తేనే ఓట్లు ఎత్తేనే గెలిచిరా? బీఆర్ఎస్ బాగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిల్లట, ఏమో చేసిల్లట, నిజమేనా? డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ పార్టీ కట్టించినాం, మేము కట్టించినాం అని మాట్లాడతారు. ఒక డబుల్ బెడ్రూము అసలు ఏం బాగలేవు. మా వాళ్ళ ఊరికి వచ్చి చూడండి. అసలు నేను ఆ ఇల్లు కూడా చూపిస్తా. ఒక ఇల్లు కూడా చక్కగా లేదు. ఇందిరమ్మ ఇండ్లు చాలా మేము అసలు పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కటి స్టాప్ పోసుకున్నారు. ఆ ఇల్లు కూడా అదే ఇందిరమ్మ ఇల్లే. అన్ని మా రేవంత్ అన్న బాగా చేస్తున్నాడు. కరెంటు, ఉచిత కరెంట్ అంటే ఒకప్పుడు నెలకు పోయి ఆఫీస్ కాడికి పోయి కట్టే రోజులు 500, 1000 రూపాయలు, 3000 ఇట్లా బిల్లులు వేసిర్రు. అట్టాడిది ఈ రోజు మేము కట్టకుండా రేవంత్ అన్న మాకు ఉచిత కరెంట్ ఎంత బాగా చేసిండు అంత బాగా చేసిండు. ఫ్రీ బస్సు చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎంత బాగుందంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళు బస్ ఎక్కి అంటారు తప్ప అట్ట అన్నప్పుడు ఆటో ఎక్కి పోవాలి. వాళ్ళు ఆటో ఎక్కట్లేరు కదా, ఎక్కి ఎందుకు అనాలి? మరేమంతా నన్ను ఎందుకు తిడతారు? అవసరమా తిట్టుడు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిరు అని మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఒప్పుకున్నాడు. 6 గ్యారంటీలు స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాడు. అది ఓర్చుకోలేక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళు ఇదోటి అదోటి అని పుల్లలేస్తున్నారు. ఇప్పుడు మహిళల్ని కోటేశ్వర్లు చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా 2500 అన్నారు, ఇంకా 500 గ్యాస్ అన్నారు. ఇప్పుడు ఈ సన్న బియ్యం అంటా ఉన్నారు. ఏంటి ఇవి అందుతున్నాయా ప్రజలకి? అందుతున్నాయి. సన్న బియ్యం ఒప్పుకోకున్న సన్న బియ్యం పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తిని పేదవాళ్ళు తినుకుంటా రేవంత్ అన్నను ఆజేస్తున్నారు. ఇప్పుడు మీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు తెలుసా? యశస్విని రెడ్డి గారు. ఎట్లుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది? పాలన బాగానే ఉంది. వాళ్ళు అమెరికాలో ఉన్న సుత వాళ్ళు ఇక్కడికి వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని వచ్చి పనులు చేస్తున్నారు. కానీ ఇక వాళ్ళు ఓర్చుకోలేకని బీఆర్ఎస్ వాళ్ళు కావాలని కుట్రతోటి ఇదోటి అదోటి ఎన్నో చెబుతున్నారు. కానీ అదంతా కాని పని. నేను చెప్తాను, నేను ఒక్కటే కోరుకుంటున్నా, అసలు పేదల గురించి ఆలోచించి చేయాలి పనులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా కొంచెం ఆలోచిస్తారు. అది ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. నేను కోరుకున్నది ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యే ఉండే కదా దయాకర్ రావు, ఆయన ఏమైనా చేసిండు? ఏం చేయలేదు. నేను చెప్తున్నా, నాకు అన్యాయం జరుగుతున్నాయి. అసలు పట్టించుకోలేదు, పెద్ద మనుషులు పట్టించుకోలేదు. అసలు ఊళ్ళో ఏం చేయలేదు. నేను చెప్తాను, ఒక ఇంటికి వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచిర్రా? ఒక ఇంటికి ఏం చేసిర్రు చూపెట్టమని, ఒక పేదవాళ్ళ ఇంటికి ఒక పని చేసినమని చూపెట్టమను. అదే ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గెలిచినాక, ఇందిరమ్మ ఇండ్లు ఝాన్సీ రెడ్డి గారు గెలిచినాక మా రేవంత్ అన్న ఇప్పుడు అనుకున్న వాళ్ళకు పేదవారికి ప్రతి ఒక్క ఇల్లులు చూడండి. మా ఊళ్ళో వాయిలాల ఊళ్ళే మీరు ఎంక్వైరీ చేసుకున్న సూత ఆవుపడతాయి. వాళ్ళు స్టాప్లు పోసుకున్నారు. బిల్లులు కూడా ఎక్కడ ఆగకుండా బిల్లులు కూడా పడ్డాయి. జై రేవంత్ అన్న. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎట్లుంటది మరి? ఎటువైపు ఉండదు? కాంగ్రెసే. కాంగ్రెసే.